హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, మెయిన్లీ హ్యాపీ ఫ్రీడమ్ డే. మన తమిళలో చూపించినట్టు హ్యాపీ ఫ్రీడమ్ డే. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి, నేను 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే రీచ్ అయ్యారో అప్పటి నుండి ఒక ప్లాన్ అనేది ఉందన్నమాట. సో మన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఒక వీడియో కూడా చేశాను కదా, ఏం కావాలో చెప్పనంటే చాలామంది ఏమడిగారంటే మళ్ళీ వెబినార్ కండక్ట్ చేయండి, మాకు వెబినార్ ఫ్రీ నాలెడ్జ్ ఇవ్వండి అని చాలామంది అడిగారు. సో లాస్ట్ టైం వెబినార్ కండక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 90 మెంబర్స్ 2 సెషన్స్లో 90 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. సో వెబినార్ అయితే కండక్ట్ చేయమన్నారు. సో ఈ 1K సబ్స్క్రైబర్ స్పెషల్గా ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ ఫ్రీ వెబినార్ ఎలా ఉండాలంటే, ఒక ఫ్రీడమ్ డేని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డేగా కన్వర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఒక మంచి థాట్తో వస్తుంది అనమాట. ఒక ఫ్రీడమ్ డేని ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డేగా మీకోసం చేయాలని నేను వస్తున్నాను. సో అదైతే నా థాట్ ఉంది, మీకు హెల్ప్ చేయాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్నైల్లో టాపిక్లోకి వెళ్ళిపోతే, తమ్నైల్లో చూసినట్టుగా నేను ఇక్కడైతే 2 థింగ్స్ అనేవి ఇవ్వబోతున్నాను అనమాట. ఒకటి ఫ్రీ ట్రేడింగ్ వెబినార్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ గివేవ్ అనమాట. ప్రీమియం ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ గివేవే గుర్తుపెట్టుకొని, నార్మల్ బేసిక్ ప్రో లెవెల్ కాదు, ప్రీమియం అకౌంట్స్ ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ అనేవి గివే ఇవ్వబోతున్నాను. సో నా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ ట్రేడింగ్ వెబినార్ ఎలా ఉంటుంది, ట్రేడింగ్ వ్యూ గివేవే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ 2 థింగ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఇవి ఎలా చేయాలనేది, అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ వెబినార్ అనమాట. ఫారెక్స్ ట్రేడింగ్ వెబినార్ అనేది నేను ఫ్రీగా చెప్పబోతున్నాను కదా. సో అసలు ఇందులో ఏమేమి కవర్ అవుతాయంటే, లాస్ట్ టైం మీరు చూసుకుంటే, లాస్ట్ టైం ఫ్రీ ట్రేడింగ్ వెబినార్ అనేది కండక్ట్ చేశాను. కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి పైన ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి. లాస్ట్ టైం ఫ్రీ ట్రేడింగ్ వెబినార్ అయితే కండక్ట్ చేశాను. చాలా అంటే చాలా సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు మంచి రివ్యూస్ ఇచ్చారు, చాలా మంచి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో ఆల్మోస్ట్ 2 సెషన్స్లో 90 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు ఇప్పుడు. సో లాస్ట్ టైం ఏం చెప్పాను నేను, ఓన్లీ నా హై ప్రాబిలిటీ సెటప్స్ అనేవి మాత్రం చెప్పాను. నేను ఓన్లీ హై ప్రాబిలిటీ సెటప్స్ మాత్రమే చెప్పాను, అవి ఎలా ట్రేడ్ చేయాలో చెప్పాను. బట్ ఈసారి ఏంటంటే దానికి డబుల్ నాలెడ్జ్ అనమాట. సో నా హై ప్రాబిలిటీ సెటప్స్ చెప్తున్నారని ఏవేవో 10-20 చెప్పేస్తాను అనుకుంటున్నారేమో, అట్లా కాదు. నేను ఏవైతే 2-3 థింగ్స్ ఫాలో అవుతున్నానో వాటినే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు అనవసరమైనవి చెప్పి నేను అస్సలు కన్ఫ్యూజ్ చేయను. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హై ప్రాబిలిటీ సెటప్స్. వాటితో పాటు మీరు దాన్ని ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసి దాన్ని ఎలా ఎంట్రీస్ తీసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది ఈసారి వచ్చే బెస్ట్ బెనిఫిట్ అనమాట. టాప్ టు డౌన్ ఒక ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళినప్పటి నుండి మీకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఏమేమి అవసరం మ్యాక్సిమం అనేది నేను చెప్తాను అనమాట, కవర్ చేస్తాను ఈ వెబినార్లో. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఫండమెంటల్ గురించి కూడా చెప్తాను అనమాట. చాలామంది ఫండమెంటల్స్ అంటే బోరింగ్ అనుకుంటారు, కానీ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. సో మీకు ఇంట్రెస్టింగ్ ఉండే వేలో నేనది చెప్తాను అనమాట మీకు డెఫినెట్గా అయితే. సో 1 వెబినార్లో ఫండమెంటల్స్ మీకు కంప్లీట్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ దెన్ ప్రైజ్ యాక్షన్ అనమాట. క్యాండిల్ బై క్యాండిల్ ప్రైజ్ యాక్షన్ నేర్చుకోవడం ఎలా, ఇది అల్టిమేట్ అండి. ప్రైజ్ యాక్షన్ అనేది అల్టిమేట్. సో క్యాండిల్ బై క్యాండిల్ ఎలా రీడ్ చేయాలనేది నేనైతే చెప్పబోతున్నాను అనమాట. అసలు క్యాండిల్ టు క్యాండిల్ ఎలా రీడ్ చేయాలి, ఏం జరుగుతుంది, మార్కెట్ బిహేవియర్ ఏంటి, ఇట్లా ప్రతి పాయింట్ని టచ్ చేస్తూ ఈ 4 థింగ్స్, హై ప్రాబిలిటీ సెటప్స్, లో ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, ఫండమెంటల్స్, ప్రైజ్ యాక్షన్, ఇదే కదా ఒక టాప్ టు డౌన్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అనేవి. సో వీటిని అయితే నేను కవర్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఫారెక్స్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు సెషన్లో అనేది అడగచ్చు. నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలాంటి డౌట్స్ అని మీరు అడగచ్చు. ఫారెక్స్ వెబినార్ అని చెప్పేసి ఒక ½ అవర్ 1 అవర్లో అయిపోయేది కాదండి. లాస్ట్ టైం కండక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 3 అవర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట నేను. సో మీకు అది అర్థమయ్యేంత వరకు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేంత వరకు, అది వచ్చేంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలాంటి వాటిలో అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ వెబినార్ వచ్చేసి నిజంగా చాలా ప్రీమియం వెబినార్ అండి. ఏవైతే ఈవెన్ యూట్యూబ్లో కూడా లేని నాలెడ్జ్ ఏదైతే ఉందో అదైతే మీకు షేర్ ఈ వెబినార్లో అయితే నేను షేర్ చేయబోతున్నాను అనమాట. ఈ ఫ్రీడమ్ డే స్పెషల్గా యూట్యూబ్లో కూడా లేని నాలెడ్జ్, నేను ఏదైతే పర్సనల్గా ఫాలో అయ్యే నా మెంటార్ నుంచి ఏదైతే నేర్చుకున్నానో దాన్ని అనేది మీకు ప్రజెంట్ చేయబోతున్నాను అనమాట. చెప్పాను కదా, ఓన్లీ 2-3 సెటప్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్కువ ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్లో ట్రెండ్ ఏమైపోతుందంటే, ఈ రోజుకో స్ట్రాటజీ తీసుకొస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ స్ట్రాటజీ అంటే ఏవో నేమ్స్ చెప్పి తీసుకొస్తున్నారు. అది అసలు ఎంతవరకు వర్క్ అవుద్దో తెలియదు. నిజంగా చెప్పాలంటే ఒక రియల్ ట్రేడర్ని ఎవరైనా అడగండి, ఒక స్ట్రాటజీ వర్క్ అవ్వాలంటే దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుందో. ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేయాలంటే, వర్కౌట్ కాదు మీకు వర్కౌట్ అయ్యేలా మౌల్డ్ చేయాలంటే దానికి చాలా ప్రాక్టీస్ అవసరం అండి నిజానికి. అది ఏదో ఒక వీడియో చూసేస్తే, ఒక 5 minutes వీడియో చూసేస్తే, ఒక 10 minutes వీడియో చూసేస్తే వచ్చేసేది కాదు. ఒక
స్ట్రాటజీ వర్కౌట్ చేయాలి. దాని వెనక బాగా స్ట్రగుల్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ది టైమ్స్ బ్యాక్ టెస్ట్, ఒక ప్రాక్టీస్ అనేది ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలంటే అది వర్కౌట్ అవ్వాలంటే అంతలా. ప్రతి స్ట్రాటజీ వర్క్ అవుతుందండి ఈ మార్కెట్లో. సో ఒక స్ట్రాటజీని తీసుకొని మీకు వర్కౌట్ అయ్యేలా చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఇట్లా అనేది ఈ మధ్య యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా, రోజుకోటి. అలా కాదు. సో మనం ఓన్లీ 2 to 3 సెటప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాటిలోనే ట్రేడ్ తీసుకుంటారు, అంతకు మించి ఏముండదు. సో ఇది ట్రేడింగ్ వెబినార్కి సంబంధించింది. అండ్ దెన్ మీకు ఇది యూస్ఫుల్లా కాదనేది దయచేసి నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం ఎవరైతే ట్రేడింగ్ వెబినార్కి అటెండ్ అయ్యారు కదా, ఒక 45 మెంబర్స్ పైన ఫస్ట్ వెబినార్కి అటెండ్ అయ్యారు. సో ఆ అటెండ్ అయిన వాళ్ళు ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. నేను ఒక వేస్ట్ నాలెడ్జ్ చెప్పానా, లేకపోతే నేను మీకు 100% వర్త్ అయిన నాలెడ్జ్ చెప్పాను. ఎందుకంటే నాకు చాలామంది మెసేజ్ చేశారు, ఈ మీరు చెప్పింది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చాలామంది మెసేజ్ చేశారు. సో వాళ్ళు ఒక్కసారి కింద కామెంట్ చేస్తే ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది నేను ఒక టైం వేస్ట్ చేయడానికి, లేకపోతే నిజంగా ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి అనేది ట్రై చేస్తున్నాను. సో అదైతే నాకు హెల్ప్ చేయండి. అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్స్ గివ్ అవే. సో ఎందుకు ప్రీమియం అకౌంట్స్ గివ్ అవే? ఇంకేదైనా మనీ ఇవ్వచ్చు కదా, ఇంకేదైనా చేయొచ్చు కదా, ఇట్లా అనుకోవచ్చు. ప్రీమియం అకౌంట్స్ గివ్ అవే ఎందుకంటే, నేను ఫస్ట్ మెన్షన్ చేశాను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా వచ్చిందంటే, మీరు ట్రేడింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దీనిండి. ఒక ట్రేడింగ్ అనేది మీరు సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ 2 థింగ్స్ ఉంటాయండి. ఓన్లీ 2 థింగ్స్, హార్డ్ వర్క్ ప్లస్ ప్రాక్టీస్ అండి. ఓన్లీ హార్డ్ వర్క్, ప్రాక్టీస్, ఈ 2 థింగ్సే ఉంటాయి. ఇంతకు మించి ఏది ఉండదు. సో మీకు ఒక వెబినార్ ఇచ్చేస్తే సరిపోదు కదా. నేను అందరిలాగా ఇంకోటి చెప్తున్నాను, మీకు అందరిలాగా ఒక వెబినార్కి అటెండ్ అయిపోండి, మీరు 100% సక్సెస్ అయిపోతారు, ఇలాంటి మాటలు అసలు చెప్పండి. ఇలాంటి వాటిని నమ్మద్దు కూడా. మీరు ట్రేడింగ్ వెబినార్కి అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అదే మీకు అల్టిమేట్ థింగ్ అనమాట. సో ఇలా ఎవరు చెప్పినా కూడా నమ్మద్దు. వెబినార్కి అటెండ్ అయినంత మాత్రం వచ్చేదంటే ఈ పాటికి చాలామంది సక్సెస్ అయిపోయి ఉండేవాళ్ళు. మీలో ఎంతమంది గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎన్ని వెబినార్స్ అటెండ్ అయ్యారు కానీ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకు ఈ ట్రేడింగ్ వ్యూ అకౌంట్ ప్రీమియం అకౌంట్స్ అనేది గివ్ ఇవ్వబోతున్నాను అనమాట. బేసిక్ ప్రో లెవెల్ కాదు, ప్రీమియం అకౌంట్స్ అనమాట. మీరు చాలా డేస్ బ్యాక్, చాలా డేటా బ్యాక్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 month ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్స్ అనేది గివ్ అయిపోతున్నారు. సో ఇవే ఎందుకు చూస్ చేసుకున్నానంటే చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వెబినార్ ఒక్కటి ఇస్తే సరిపోదు, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి కదా. సో నేను ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్స్ అయితే గివ్ అవే అయిపోతున్నాను. 5 అకౌంట్స్. నేను నార్మల్గా అయితే 10 to 15 అనుకుంటున్నాను, బట్ 5 అయితే 100% ఇస్తా. సో వచ్చే జనాలు బట్టి ఒక 5 పెంచాలా, 10 పెంచాలా, 15 పెంచాలా అనేది ఆలోచిస్తాను నేను. సో ఇవైతే డెఫినెట్గా ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ అనేది అల్టిమేట్ అండి, ఇది లేకపోతే ఇంకేమీ లేదు. సో ట్రేడింగ్ వ్యూ అనేది నా లైఫ్ని చేంజ్ చేసింది. ఈవెన్ నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో, ఈవెన్ నేను ఎలాంటి ఎంజాయ్మెంట్స్ చేయకుండా ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్స్ తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. సో నేను అంతలా యూజ్ చేసేవాడిని వీటిని. సో మీకు అలానే యూజ్ అవ్వాలని ఒక బ్రదర్లా ఫీల్ అయ్యి మీకైతే ఈ ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అకౌంట్స్ అయితే గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ 2 థింగ్స్ అయితే ఉంటాయండి ఇందులో. సో వీటిలో రిజిస్టర్ అవ్వాలంటే ఇప్పుడు అంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవ్వాలి. ఎలా అంటే లాస్ట్ టైం ఎవరైతే అటెండ్ అయ్యారో, మిస్ అయ్యారో వాళ్ళు నార్మల్గానే అటెండ్ అయిపోవచ్చు. వాళ్ళకి ఎలాంటి రూల్స్ లేవు, రెస్ట్రిక్షన్స్ లేవు. ఫస్ట్ టైం చేసిన సెకండ్ టైం ఎంటర్ అయ్యే వాళ్ళు ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ అయితే నా అండర్లో రిజిస్టర్ అవ్వాలి. అదేంటి బ్రదర్ ఫ్రీ అన్నా మళ్ళీ ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ అంటున్నావు ఏంటంటే, అది వినండి. మీరు ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ రిజిస్టర్ అవుతున్నారు కానీ మీరు ఎలాంటి మనీ డిపాజిట్ చేయగలదు, మనీ పెట్టగలదు. అల్టిమేట్గా ఫ్రీ ఇదండి, ఫ్రీ. నేను ఎలాంటిది మీరు డిపాజిట్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటారని మీ ఇష్టం, ప్రాబ్లమే లేదు. బట్ ఎలాంటి మనీ మీరైతే డిపాజిట్ చేయగలదు, నాకు పంపించగలదు, ఎవరికి పంపించగలదు. ఫ్రీ అంటే ఫ్రీ వెబినారు. సో ఇప్పుడు రూల్స్ వచ్చేసి నా అండర్లో నేను ఏదైతే కింద లింక్ ఇస్తున్నానో ఆ లింక్తోనే అండర్లో ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ అనేది రిజిస్టర్ అవ్వాలి, అకౌంట్ అనేది వెరిఫై అవ్వాలండి. వెరిఫై అయిన తర్వాత మీరు వెరిఫికేషన్ అయిన స్క్రీన్ షాట్ నాకు పెడితే నేను అనేది మీకు ఈ నా టెలిగ్రామ్ గ్రూప్లోకి అనేది మిమ్మల్ని యాడ్ చేస్తాను అనమాట. సో ఇది. అండ్ దెన్ ట్రేడింగ్ వ్యూ అకౌంట్ ఎప్పుడైతే నేను గివ్ అవే ఇస్తానంటే 50 అకౌంట్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో నా అండర్లో, అప్పుడు నేను అనేది ఈ ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ అనేది గివ్ అవే ఇస్తాను. మేబీ దానికంటే ముందే ఇచ్చేయచ్చు, బట్ మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ అయినా రావాలి కదా. నేను ఇంత హార్డ్ వర్క్ చేసి చెప్తున్నట్టు 50 మెంబర్స్ అయినా రావాలి కదా. సో ఒక 50 అకౌంట్స్ దగ్గరలో వస్తే నేను 5 to 10 5 కాదు, ఇప్పుడే డెసిషన్ తీసుకున్నాను, 5 to 10 ప్రీమియం అకౌంట్స్ అనేది గివ్ అవే ఇస్తాను. ఓకేనా? ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ ప్రీమియం అకౌంట్స్ అనేది గివ్ అవే ఇస్తాను. సో ఇది అయితే నేను August 15కి ఫ్రీడమ్ డేగా మీకు అనేది నేను చేయాలనుకుంటున్నాను. సో నేను వీడియో ఎలా క్రియేట్ అది
ఎక్స్ఎన్ఎస్ ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఐ కార్డ్స్లో ఇస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా క్లియర్గా, మీకు ఎక్కువ టైం ఏం పట్టదు, మ్యాక్సిమం 10 మినిట్స్ కూడా పట్టదు. జస్ట్ 10 మినిట్స్లో అయిపోద్ది. వెరిఫికేషన్ అవ్వడానికి 1 అవర్ 2 అవర్స్ అనేది అవుద్ది. మీరు అది కూడా మీరు ఏం చేయగలరు, వాళ్ళే చేసుకుంటారు వెరిఫికేషన్ అనేది. సో మీరు జస్ట్ అవి అప్లోడ్ చేసేస్తే డాక్యుమెంట్స్ అనేది సరిపోద్ది. సో ఆ వీడియో అయితే ఇస్తున్నాను చూడండి, రిజిస్ట్రేషన్ వీడియో, అది చూడండి. కింద నుంచి అండర్లో ఇచ్చిన లింక్తో మాత్రమే అటెండ్ అవ్వాలి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద టెలిగ్రామ్ అకౌంట్ ఇస్తున్నాను, అక్కడ నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి టైంలోనే నేను రిప్లై ఇస్తాను, ఏ టైం అయినా పర్వాలేదు, నేను రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే అక్కడ మీరు మెసేజ్ అనేది చేయొచ్చు, నేను రిప్లై అనేది ఇస్తాను. సో ఇదైతే వీడియో. సో డెఫినెట్గా జస్ట్ ఒకసారి ట్రైల్ అయ్యండి, మీకు పోయేదేముంది, ఫ్రీ కదా. ఏ పొట్లో ఏ పాముందో తెలియదు అంటారు కదా. సో అట్లానే ఇక్కడ ఎంత నాలెడ్జ్ ఉందో, మేబీ మీకు నాలెడ్జ్ వచ్చి ఇదే మీ లైఫ్ చేంజింగ్ వీడియో అవ్వచ్చు కదా. సో ఇట్లా ఆలోచించి ఈ వెబినార్కి అయితే అటెండ్ అవ్వండి. ఈ మీ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు, తర్వాత రిగ్రెట్ అవ్వద్దు. సో ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ ఇప్పటివరకు చూసినందుకు. డెఫినెట్గా ఈ ఛాన్స్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.